సీనన్న ఇంగ్లీష్లో చెప్పిండు, నేను మీకు తెలుగులో చెప్తున్నా అంతే. ఒకటి మాత్రం వాస్తవం సీనన్న, కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే నిజంగా కూడా వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు అర్థం కావు. అధికారంలో ఉన్నప్పుడు మనకు వచ్చింది కూడా ఏదో ఆషామాషిగా ఒక ఎలక్షన్లో ఒక పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ గెలిచి మనం అధికారంలోకి రాలేదు. మనం 2014లో ఆ రోజు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, అంతకంటే ముందు 14 ఏళ్ళు గుర్తు చేసుకుంటే, మనం ఏదో ఆటోమేటిక్గా ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి కార్డులు వంచి మనం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళం కాదు. కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినాడు. ఇవాళ చాలామంది చాలా మాట్లాడొచ్చు, ఇలా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడొచ్చు. ఎందుకంటే ఒక సంఘటన గడిచిపోయిన తర్వాత వెనుకకు తిరిగి చూసుకునే అవసరం లేకుండా ఏది పడితే అది మాట్లాడొచ్చు. నరం లేని నాలుకే కాబట్టి ఎటు పడితే వనలొచ్చు. వాస్తవం ఏంది, కేసీఆర్ పార్టీ పెట్టినాడు 2001లో. ఏంది ఆ రోజు పరిస్థితి? ఆ రోజు ఎవరికైనా నమ్మకం ఉండే నా తెలంగాణ వస్తుందని? 2001 ఏప్రిల్ 27. ఒక్కసారి యాద్ చేసుకోండి, ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇవ్వాలంటే ఇట్లా నిండుగా ఒక సైన్యం ఉంది ఇక్కడ మనకు పర్కాల్లో. ఆ రోజు ఏంది మన పరిస్థితి? అప్పుడు ఒక సినిమా పాట ఉంటుండే, పాతకాలం పాట, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం. అంటే నిజంగా ఆ రోజు పార్టీ పెట్టిన నాడు రాష్ట్ర రాజకీయ పరిస్థితి, దేశ రాజకీయ పరిస్థితి ఒక్కసారి అవగాహన చేసుకుంటే, కేసీఆర్ గారి వయస్సు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఒక 47-48 ఏళ్ళు. అంటే ఒక రాజకీయ నాయకుడికి నిజంగా చెప్పాలంటే మధ్య వయస్సులోనే అప్పటిదాకా ఉన్న కష్టాలు కొంత తగ్గిపోయి ఒక పదవికి వచ్చి అప్పటికే ఒక డిప్యూటీ స్పీకర్గా మంత్రిగా పనిచేసి ఇక అంత బాగుంటే రిటైర్మెంట్ అయ్యేదాకా 70 ఏళ్ళ దాకా మంచిగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే వయస్సు అది. కానీ కేసీఆర్ గారు ఆ రోజుల్లో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన పేరు ఆ రోజు కేసీఆర్ కాదు, ఆ రోజుల్లో ఆయన పేరు చంద్రశేఖరరావు గానే తెలుసు. అది కూడా అందరికీ తెలియదు, కొంతమందికే తెలుసు. మెదక్ జిల్లాలో ఎక్కువ తెలుసు, బయట పెద్దగా తెలియదు. ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు ఆయనేమి సినిమా యాక్టర్ కాదు, విజయ్ గారు లాగా, ఎన్టీ రామారావు గారు లాగా. ఆయనేమి రాష్ట్రమంతా పాపులర్ నాయకుడు కాదు. పోనీ ఆయనకి ఏమన్నా కుల బలం ఉందా, ఖండబలం ఉందా, ధనబలం ఉందా, మీడియా బలం ఉందా, ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. ఏమున్నదయా అంటే తెలంగాణ నినాదంలో ఉండే ఒక నిజాయితీ, తెలంగాణ నినాదంలో ఉండే ఒక న్యాయం. కానీ ప్రజల్లో అనుమానాలు, ఎవ్వరన్నా సరే వాళ్ళకు పదవులు రాకపోతే వస్తారు, ఈ తెలంగాణ అంటారు, మళ్ళీ వాళ్ళకి పదవి రాగానే అవతల పడతారు, పట్టించుకోరు. ఈ రాజకీయ నాయకులందరికీ సొంటోళ్ళే, వీళ్ళని నమ్మొద్దు అనేది ప్రజలలో ఉంది. ఎందుకంటే అనుభవం, 1968లో 370 మంది పిల్లలు చచ్చిపోయారు తెలంగాణ కోసం కొట్లాడి. 370 మందిని చంపింది కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజలకు తెలుసు. ఆ పోరాటం ఉధృతంగా జరిగింది, కానీ తెలంగాణ రాలే. 1971లో ఆ రోజు పెద్దలు మల్లికార్జున్ గారు, మదన్ మోహన్ గారు, మర్రి చెన్నారెడ్డి గారు, ఎంఎస్ఆర్ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో తెలంగాణ ప్రజా సమితి అని ఆనాటి తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ ప్రజానికం, తెలంగాణ బుద్ధిజీవులు ఒక పార్టీ పెడితే దాన్ని ప్రజలు కళ్ళకు అద్దుకొని భారతదేశం అంతా కాంగ్రెస్ గెలిచింది. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత 71లో ఒక్క తెలంగాణలో మాత్రమే 14 పార్లమెంట్ సీట్లు అప్పుడుంటే 11 ఇట్లా తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ గెలిచింది. కానీ గెలిచినాక కూడా తెలంగాణ రాలే. 14 ఇట్లా 11 గెలిచినా ఇదే దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ పాలిటీ శని కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఆ 11 మందిని ఎత్తుకపోయి కాంగ్రెస్లో విలీనం చేసుకున్నది. తెలంగాణకు మాత్రం నో అన్నది. యమధర్మరాజు కదా సతీ సావిత్రితో అన్నాడు, నీ భర్త ప్రాణం తప్ప ఏదన్నా అడుగు అని. ఓ గట్లనే ఇందిరాగాంధీ కూడా తెలంగాణ తప్ప ఏమన్నా అడుగుమని ఆ 11 మందిని కలుపుకున్నది. తెలంగాణ ఉద్యమాన్ని తుంగల దొక్కింది, మళ్ళా లేవకుండా చేసింది. నేను చెప్పేది 1971 ముచ్చట. అటెనక 30 ఏళ్లకు 3 దశాబ్దాల తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడు అన్నట్టు 3 దశాబ్దాల తర్వాత ఈ గులాబీ జెండా ఎత్తుకొని కేసీఆర్ గారు బయలుదేరాడు. కానీ ప్రజలలో అనుమానం ఉండే, అరే మరి గప్పుడే కాలేదు, చెన్నారెడ్డి లాంటి గట్టి నాయకుడితోనే కాలేదు, మరి ఈయన చూస్తేనేమో బక్కగా ఉన్నాడు, మరి ఈయనకి ఏమున్నది, ఈయనతో అవుతుందా
అనే ఒక అనుమానం, అట్లాగే రాజకీయ నాయకత్వం మీదనే ఒక అనుమానం. వీళ్ళని